సార్ పాపం సార్, తప్పు అయిపోయింది అంటున్నాడుగా, వదిలేండి సార్ ప్లీజ్ సార్. కంప్లైంట్ ఇస్తే కెరియర్ లాస్ అవుతుంది సార్, వదిలేండి సార్. ప్లీజ్ సార్. అవును సార్, వదిలేయండి, సారీ చెప్తున్నాడు కదా. ఓకే, నౌ స్టాప్ క్రైమ్. సుధీర్లా నువ్వు కష్టపడు, నువ్వు గ్రో అవుతావు. ఐ లీవ్ దిస్ మ్యాటర్ హియర్. నౌ జస్ట్ ప్లీజ్ తీసుకెళ్ళండి. అలాగే సారీ సార్. భాస్కర్ పద. వెరీ సారీ సుధీర్. సాంబా, తల పగిలిపోతుందిరా, ఒక మంచి టీ పట్టుకురా. లతా మ్యామ్, విమెల్ గ్రూప్ డీడీ రెడీ అయిందా? లతా మ్యామ్. అవ్వగానే సాంబాకి ఇచ్చి పంపిస్తాను, ఇంకా అవ్వలేదు. ఓకే. నారాయణ గారు, మీరు ఇంకా వెళ్ళలేదా? వెళ్తా, ఫైల్ ఇచ్చి వెళ్తా. నేను చూసుకుంటాను, వెళ్ళండి. ఇవ్వండి. టీ. థ్యాంక్స్ రా. ఫైల్ అక్కడ పెట్టు. నెక్స్ట్. భాస్కర్, అంతా ఓకే కదా? సూపర్ రా. అరే సరిగ్గా చూడు, ఏం చేస్తున్నావు? ఓకే సార్, ఓకే సార్, ఫటాఫట్ క్లీన్ కర్. कर देता हूं सर. ठीक है सर. ఏ భాస్కర్, ఈ రోజు నా వైఫ్ పుట్టినరోజు. ఐ థాట్ ఐల్ సర్ప్రైజ్ హర్. ఇంటర్నల్ ఆప్షన్ లో కొనేసా, బాగుంది కదా? చలో చల్తాం. సార్ సార్ సార్, మార్నింగ్ జరిగిన దానికి సారీ సార్. అరే ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయా, వదిలే. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఎలా తట్టుకుంటున్నావురా? ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. వా, నీ పాజిటివ్ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ భాస్కర్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ సార్. పద వెళ్దాం. రే, పొద్దునుంచి ఏం తినలేదురా, ఒక టీ సమోసా ఇప్పిస్తావా? పద. సార్ మీ బాక్స్ మర్చిపోయారు. థ్యాంక్స్ రా. సార్ నమస్తే సార్. వచ్చేసాడు రా. చూడండి యాంటోనీ గారు, మా ఊడు మూడేం బాగలేదు, ఈ రోజు కుదరండి. రే ఊరుకోరా. యాంథనీ గారు రండి, కూర్చోండి. ఇప్పుడు ఎందుకురా? ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? వద్దు సార్. ఏమైంది సార్ మీ సరుకు గోలా? పోర్ట్ నుండి విడిపించేశారా? లేదు సార్, డబ్బులు ఇంకా అరేంజ్ కాలేదు. సరుకు ఇంకో గంటలో ఆక్షన్ వేస్తున్నాడు. ఇప్పుడేంటి సార్, ఇప్పటికిప్పుడు మీ చేతిలో 2 లక్షలు ఉంటే మీ సరుకుని కాపాడుకోగలరా? 2 గంటల్లో రూపాయికి రూపాయి సంపాదించి చూపించగలను సార్. చూపించండి సార్, సంపాదించండి. కానీ మీరు సంపాదించిన ప్రతి రూపాయలు 20% మాకు, 10% వాడికి, 10% నాకు. సరే సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకుని వస్తాను సార్. సరే. ఆక్షన్ ఆపించాలి. సరే. ఈ డబ్బు ఎక్కడదరా?
ఇప్పుడు దాకా సిన్సియర్గా ఉండి ఇప్పుడు ఎందుకు రేది? ఏదైనా తేడా వస్తే జైలు పోతావు. 2 రోజుల్లో నాన్నని హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్ళాలి. వారంలో నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి. లాస్ట్ వీక్ నా తమ్ముడు చెల్లి కాలేజ్ ఫీజు కట్టాల్సి ఉంది. ప్రమోషన్తో ఇంటికి వస్తానని అందరూ వెయిటింగ్. ఆ పటేల్ గాడు స్కూటర్ లాక్కెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళడానికి బస్ టికెట్ కోసం జేబులో చిల్లర కూడా లేదురా. జేబే లేదు. ఇంతకంటే దరిద్రం ఎవడైనా చూస్తారా? పోనీ పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే మొత్తం నా కుటుంబం. ఒక్క రోజులో నేను చాలా కోల్పోయానురా. ఇంకా చాలు, ఇంటికి మాత్రం గెలిచే వెళ్తాను. జార్జ్తో మాట్లాడాను సార్. డబ్బు తెస్తే ఆప్షన్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. కలిసి నడవబోతున్నాం. చీకట్లో నడిపించకండి సార్. నన్ను నమ్మండి సార్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఇప్పుడు ఇండియాలో చాలా డిమాండ్ ఉంది. సోనీ, పానాసోనిక్ లాంటి ఇంపోర్టెడ్ బ్రాండ్స్కి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఆ టీవీలన్నీ ఇక్కడ ఎంఆర్పి ధరకి కొనాలంటే 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. కానీ అదే టీవీ మలేషియా, సింగపూర్, గల్ఫ్ లాంటి దేశాల్లో 12,000కి దొరుకుతుంది. అదే బల్క్లో అయితే 8,000కి లేదా 9,000కి దొరుకుతుంది. ఎందుకండి అంత తేడా? ఇంపోర్ట్ డ్యూటీ అని, ఆ డ్యూటీ అని నోరు తిరిగిన అన్ని ట్యాక్సులు వేస్తారు. అందుకే అంత కాస్ట్లీ. కానీ ఆ ట్యాక్స్లన్నీ తప్పించుకోవడానికి ఒక దారి ఉంది. స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్సా? స్పేర్ పార్ట్స్కి మన దగ్గర 0 ట్యాక్స్. సో ఈ టీవీలని స్పేర్ పార్ట్స్ కింద రాయించి తెలిసిన వాళ్ళతో తెప్పించుకుని పోర్ట్ దాటిస్తాం. మరి కస్టమ్స్ వాళ్ళు ఏమంటారా? పోర్ట్లో నిజాయితీ గల ఆఫీసర్స్ కన్నా ఖరీదైన ఆఫీసర్సే ఎక్కువ సార్. భయ రుకో సార్, మేము ఇక్కడ దిగిపోతాం. మీరు పని చూసుకొని ఇంటికి వచ్చేయండి. రారా. నేనుంటాను రా. ఏ? మా ఓడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. మనం వెళ్దాం సార్. ఏంటి, పటేల్తో గొడవైందా? స్కూటర్ తీసుకెళ్ళిపోయాడా? కాలనీ వాళ్ళు అనుకుంటున్నారు. ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. రెండు గంటల్లో వస్తానన్నారు, ఇంకా రాలేదు. ఒకవేళ సరుకు ఆక్షన్ అయిపోయిందేమో. Sorry, brother. You are late. Already sold out. అసలు యాంథనీ సరైన మనిషేనా? పోనీరా. వాళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేశారా? కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోయారా? సామాన్య వచ్చాడు. $2.5 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇది మీరిచ్చిన 2 lakhs. మీ వాటా 50,000. థ్యాంక్ యూ సార్, నమ్మినందుకు. థ్యాంక్ యూ సార్, నిలబెట్టుకున్నందుకు. టైంకి ఆంటోనీ గారు వచ్చారు కాబట్టి సరిపోయిందిరా. లేదంటే 2 లక్షలు ఏం చేద్దు? ఎవరు సార్ టైంకి వచ్చింది? ఆ టైంకి రమ్మని చెప్పిందే ఆయన. యాంథనీ గారు, నేను భాస్కర్ని సార్. మగధా బ్యాంక్. చెప్పండి సార్. 4:30 కల్లా యాజ్దాని క్యాఫేకి రండి. వడ్డీ ఇంకా అసలు. కైసా? కీజ్ ఇవ్వు.
డబ్బులు ఇచ్చేసా. ఎలా? వాల్ సెక్యూరిటీ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. మండే మార్నింగ్ అందరికన్నా ముందు వచ్చి డబ్బు క్యాష్ కౌంటర్లో పెట్టేస్తా. మరి రిజిస్టర్లో ఈ రోజు 2 లక్షలు తక్కువ రాసా, మండే 2 లక్షలు ఎక్కువ రాసి అడ్జస్ట్ చేసేస్తా. భాస్కర్ సార్ ఆజ్ అబ్ ఇతని జల్దీ ఆ గए. ట్రాఫిక్ నైట్. మరీ ఇంత సిన్సియర్ గా ఉంటే ఎలా భాస్కర్? తిను. ఈ మధ్య నీ వరుస చాలా వింతగా ఉంటుంది.